హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. ఈరోజు నేను స్వీట్ పొటాటోస్తో గులాబ్ జామున్ చేయబోతున్నాను. దీనికోసం ఫ్రెష్గా ఉన్న స్వీట్ పొటాటోస్ని తీసుకుని ముందుగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బైండింగ్కి మిల్క్ పౌడర్ వేస్తున్నాను. బ్లడ్ ఆఫ్ చేయడానికి నాకు 5 ప్యాకెట్స్ పాలపొడి పట్టిందండి. దీనిపైన లిటిల్ బిట్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకున్నాను. షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ వేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అటు షుగర్ సిరప్ అయ్యేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. షుగర్ అంతా కరిగాక 2 డ్రాప్స్ లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలా బాల్స్ చేసుకుని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ మరి బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యిందండి. షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వద్దు అని చెప్పేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంది. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కలపకుండా ఇలాగే ఉంచాలి. నెమ్మదిగా టర్న్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మా ఆయన గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. ఒక గొప్ప విశేషం ఉంది మా ఆయన దగ్గర. ఏంటంటే నేను ఎంత రుచిగా వండినా కూడా తింటాడు, కానీ కనీసం ఎట్లుంది అనేది అడిగేదాకా కూడా చెప్పడం. పోనీ అందులో నేను కారం ఎక్కువ వేసా, ఉప్పు ఎక్కువ వేసినా కూడా డబుల్ బెనిఫిట్ నాకు. చూడండి, అది బాగాలేకపోయినా కూడా బాగాలేదని కూడా చెప్పడండి, తినేసి వెళ్ళిపోతాడు. మీరు చెప్పండి గాయ్స్, మా వారు చేసేది కరెక్ట్గా రాంగ్గా కామెంట్లో చెప్పండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇందులో వేస్తాను. ఇలా సెకండ్ రౌండ్లో కూడా తీసేసాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను. వీటిని కొద్దిసేపు చల్లారించి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని పావుగంట వరకు వదిలేయాలి.
గులాబ్ జామున్స్కి షుగర్ సిరప్ అంతా బాగా పడుతుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, ఇలా స్పాంజీగా ఫ్లఫీగా అవుతాయి. నిమిషం ఎన్ని తింటావురా నువ్వు? చాలా బాగున్నాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.